యూనియన్ ఐఎఫ్పి అనుబంధ కార్మిక సంఘం జోగులాంబ గద్వాల జిల్లా సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఐఎఫ్పి జిల్లా కార్యదర్శి కృష్ణ గారు, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐఎఫ్పి జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ సి హనుమంతు, మరి ఈ వంట పనిచేస్తున్నటువంటి జిల్లా నుంచి నలుమూలల నుంచి 4 మండలాల నుంచి వచ్చినటువంటి మధ్యాహ్న భోజన వర్కర్స్ జయన్న, కృష్ణయ్య, నరసింహ, యాదగిరి, షఫియుద్దీను, మరి మద్దిలేటి, రాణమ్మ, తిమ్మక్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఉద్దేశం ప్రభుత్వము మధ్యాహ్న భోజన వర్కర్స్ని ఎట్టి చాకరీ చేసుకుంటూ అప్పుల పాలు చేసి వంట వడ్డించలేని పరిస్థితుల్లో కార్మిక వర్గం కొట్టుమిట్టాడుతుంది. కారణం ఏమంటే నెలలు అయినా బిల్లులు రావడం లేదు. 6 నెలలు అవుతుంది, మెనూ బిల్లులు వస్తలేవు, ఎగ్గు బిల్లులు వస్తలేవు, నెల బిల్లులు వస్తలేవు. మొన్న పెంచిన 3000 జీతం కూడా సమంగా రాక నెలల తరబడి వేచి చూసి కిరాణా కొట్టుల్లో మార్కెట్లో అప్పులు చేసుకొని దిగాలను ఎదురుస్తున్న పరిస్థితి మధ్యాహ్న భోజన వర్కర్స్ ఉన్నది. ఈ విషయాన్ని మేము గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, విద్యాశాఖ మంత్రి దృష్టికి మన యూనియన్ తరఫున తీసుకుపోవడం జరిగింది. ఇందిరా పార్కులో కూడా పెద్ద ధర్నా చేసి మన విషయాన్ని, మన బాధల్ని మన ప్రభుత్వానికి తెలపడం జరిగింది. అయినా ఈ వర్కర్స్ విషయంలో చాలా జాప్యం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాల అధికారులు. చూడండి, గుడ్డు ధర మార్కెట్లో మనకి ఇచ్చేది 5 రూపాయలు అయితే ఈరోజు మనం 7 రూపాయలే కొంటున్నాం. అంటే పిల్లగానే పడి ₹1.2 అదనంగా భరించి గుడ్డులు ఇవ్వాలి, మంచి భోజనాన్ని ఇవ్వాలనేది ఇది ఆచరణలో సాధ్యం కాని విషయము. అందుకనే మేము మా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, ఎగ్గును ప్రభుత్వము అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే సప్లై చేస్తుందో అది మార్కెట్లో ఏ రేటన్నా ఉండకపో పిల్లలకు ఆరోగ్యం కావాలి, విద్యార్థుల ఆరోగ్య పౌష్టికాహారం లభించాలంటే తప్పని పరిస్థితుల్లో గుడ్డును సరఫరా చేయాలి. గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా సరఫరా చేయాలి. అదేవిధంగా వర్కర్లకు ఇప్పుడు అన్ని రకాల వర్కర్లకు బీమా సౌకర్యం ఉన్నది. మధ్యాహ్న భోజన వర్కర్లకు బీమా సౌకర్యం లేదు. తక్షణమే బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలి. మరి ఇచ్చే 3000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు, అవి సమంగా పడడం లేదు, 6 నెలల నుంచి పడతలేవు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన వర్కర్స్కు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా నెరవేర్చాలని గతంలో పెండింగ్ ఉన్న 6 నెలల నుంచి పెండింగ్ ఉన్న బిల్లులు ఇవ్వాలని చెప్పేసి సమావేశం తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మరి వర్కర్స్కు నెల బిల్లులు ఇస్తే ఇబ్బందులు ఉండవు. ఇట్లా నెలల తరబడి కాకుండా నెల బిల్లులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వర్కర్స్కు కనీస పని భద్రత లేదు. వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు దాదాపు ఈ వంట స్కీమ్ వచ్చినప్పటి నుంచి గత 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నప్పటికీ వీళ్ళని ఎలాంటి హెడ్ మాస్టర్ అనుకుంటే తీసేయచ్చు, చట్టం లేదు. వీళ్ళకు ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు మేము ఈ సమావేశంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న, ఎందుకంటే మన తరఫున రేపు అసెంబ్లీలో తను మాట్లాడాలి కనుక మరి మన వాయిస్ని, మన సమస్యను అసెంబ్లీలో చర్చ చేయమని, లేదంటే మన తరఫున విద్యాశాఖ మంత్రిని రేవంత్ రెడ్డి గారిని ఈ సమస్యల పరిష్కరింపజేసేందుకు సహకరించాలి, శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు సహకరించాలని చెప్పేసి మనం సమావేశంగా అనుకుని తనకు ఒక మెమోరండం కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఈ స్థానిక ఈ నియోజకవర్గంలో ప్రజల బాధలే తన బాధలు కాబట్టి, కార్మిక వర్గం బాధలే తన బాధలు కాబట్టి వర్కర్స్కి ఇబ్బంది లేకుండా వంటను బడి పిల్లలకు సహజావుగా వడ్డింపు కోసం ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి వర్కర్స్ 10,000 వేతనము పెండింగ్ బిల్లులు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ సమస్యల పరిష్కారానికి ఆలస్యం అయితే మరి మేము ఆందోళన కూడా దిగుతామని హెచ్చరిస్తూ, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు, మన విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే మా సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని మేము కోరుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఐఎఫ్టి జిల్లా అధ్యక్షులు
శ్రీ హనుమంత్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మధ్యాహ్న భోజనం వర్కర్లు, వేదిక మీద ఉన్న మధ్యాహ్న భోజనం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, అయ్యప్ప జిల్లా కార్యదర్శి కృష్ణ. రోజు నిజంగా కూడా మన జోగులాంబ గద్వాలలో 255 గ్రామాలు ఉన్నప్పటికీ దాదాపు 500 పైన మన మధ్యాహ్న భోజనం వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలని జీతాలతోటి ముందుగా 1000 రూపాయలతోటి స్టార్ట్ చేసి 3000 దాకా వచ్చింది. అది కార్మిక సంఘాల పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోరాటంలో ఫలితంగా 3000 రూపాయలు గత ప్రభుత్వాలు ప్రకటన చేసి అమలు చేసే పరిస్థితికి వచ్చింది. అయినా కానీ ఆ జీతాలు ఇప్పటికీ కూడా కార్మికులకు 3000 జీతం అందని పరిస్థితి ఉంది. 1000 రూపాయలతోటి సర్దుకొని పాత మెనూ ప్రకారంగా వంటలు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించినప్పటికీ అనేక నెలల తరబడి పెండింగ్ బిల్లులు నిల్వలో ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇక్కడ ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఆయా గ్రామాల్లో ఆయా జనరల్ స్టోర్లో వేల రూపాయలు అప్పులు బాకీ పడి వాళ్ళ యొక్క ఆస్తులను నమ్ముకొని కూడా ఈరోజు వంటలు చేస్తున్న పరిస్థితి కార్మిక వర్గం ఎదుర్కొంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించాలి. దానికి తోడు గుడ్డు ప్రతిరోజు పేపర్లో మెనూ వస్తుంది. గుడ్డు పైన రోజుకు 7 రూపాయలు కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కూడా కావచ్చు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఉన్నటువంటి ధరను ప్రాముఖ్యత తీసుకొని ప్రభుత్వము గుడ్డుకు చెల్లించాలనేది ఒకటి. మన ప్రసాద్ చెప్పినట్లు అంగన్వాడీలకు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా మొత్తం కూడా సరుకులను సప్లై చేస్తే ఇంకా చాలా మంచిది. అట్లా చేయాలని. ఇంకోటి, మన వర్కర్లకు అందరికీ కూడా ఒక జీవో అంటూ లేదు. మధ్యాహ్న భోజన వర్కర్లు స్కీమ్ వర్కర్లుగా మనం గుర్తించినప్పటికీ ప్రత్యేకమైన ఒక జీవో లేదు. అనేక కార్మికులకు, ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న కార్మికులకు జీవోలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన వర్కర్లకు జీవో అంటూ లేదు. కాబట్టి జీవో రిలీజ్ చేస్తూ వాళ్ళ వేతనం కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన వేతనం సమాన సుప్రీంకోర్టు తీర్పు